రూల్స్ నేటి నుంచి అమల్లోకి వస్తాయి. అందులో వాహనాలు, ట్రాఫిక్ రూల్స్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి వాటికి సంబంధించిన అంశాల్లో కేంద్ర సర్కార్ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తుంది. ప్రస్తుతం దేశంలో వాహనం నడపటం లేదా లైసెన్స్ పొందే వయసు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉంది. ఇక మైనర్లు వాహనాలను నడిపితే 25,000 రూపాయల జరిమానా విధించే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే అతనికి 25 ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి లైసెన్స్ కూడా లభించదు. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు కూడా అమలు చేస్తారు పోలీసులు. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానా విధించేలా నిబంధనలు మార్పులు చేశారు. కొత్త రూల్ ప్రకారం ఓవర్ స్పీడ్ గా వాహనం నడిపితే 1000 నుంచి 2000 రూపాయల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 500 రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా వెహికల్ నడిపితే 100 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అని కొత్త నిబంధనలు రూపొందించారు. దీంతో పాటు ఇవాల్టి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా డ్రైవింగ్ స్కూల్కు వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ ను పొందే అవకాశం ఉంది.